హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు జేఆర్ హోమ్ వ్లాగ్స్. నేను మీ జ్యోతి. సర్వపిండి చేసుకుందాం ఈరోజు. దానికి కావాల్సినవి వచ్చేసి ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, శనగపప్పు నానబెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఉంచుకోవాలండి. అలాగే నువ్వులు, వేరుశనగపప్పులు వేయించుకొని ఉండాలి. జీలకర్ర, ఉప్పు, కారం, బియ్యపిండి. మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక కప్పు బియ్యపిండి వేసుకోవాలి. అందులోకి శనగపప్పు అనేది నానబెట్టుకొని వేసుకోవాలండి. అలాగే కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్ వచ్చేసి ఒక పెద్ద ఆనియను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, కారము 1.5 టేబుల్ స్పూన్ అండి. ఇవి అన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు వాటర్ అనేది చూసుకొని లైట్గా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ వేసుకుంటే బజ్జీల పిండిలాగా అయిపోతుంది. ఇది గట్టిగా చపాతీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. తక్కువ వస్తే నీళ్ళు అనేటివి వేయకుండా జీలకరించుకుంటూ కలుపుకోవాలండి పిండి అనేది. చూసారు కదా, పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ పిండి మనకు ఎలా ఉండాలంటే, ఇప్పుడు మనం ఫింగర్తో ఇలా అంటే అలా కొంచెము మృదువుగా ఉన్నట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు కావాల్సిన సైజు బాల్ తీసుకొని రౌండ్గా చేసుకున్నాం కదండి. ఈ బాల్ని ఒక కడాయి తీసుకోవాలి. కడాయి అనేది వెడల్పుగా ఉండాలి. కడాయిలో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది పడుతుందండి. బాగా కడాయి మొత్తం స్ప్రెడ్ చేయాలి. చూసారు కదా, ఇలా చేత్తో స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు మనం పిండి తీసుకున్నాం కదా, ఆ పిండి ఇప్పుడు దీంట్లో పెట్టేసి బాగా పెనం మొత్తము స్ప్రెడ్ అయ్యేలాగా ఒత్తాలి. ఇప్పుడు స్ప్రెడ్ అయినాక మధ్యలో అక్కడక్కడ హోల్స్ అనేటివి పెట్టాలండి. డీప్ ఫ్రై చేయం కాబట్టి హోల్స్ పెట్టుకుంటే ఆ హోల్స్ మధ్యలో ఆయిల్ అనేది ఒక 1.5 టేబుల్ స్పూన్స్ 2 టేబుల్ స్పూన్స్ దాకా పడతాయి. హోల్స్లో వేసుకొని మనము గ్యాస్ పైన మీడియం ఫ్లేమ్ మాత్రమే పెట్టి కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టినాం కదండి, ఇంకా మూత వేసేస్తే బాగా కింద అనేది ఎర్రగా కాలాలండి. ఒక 4 మినిట్స్ తర్వాత చూసుకుందాము. చూసారు కదా, కొద్దిగా ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంది. ఇప్పుడు కొంచెము ఆ హోల్స్లలో కొద్దిగా వేయాలి. ఆ హోల్స్లలో వేయడం వల్ల ఏమవుతుందంటే పిండి అనేది బాగా ఎర్రగా కాలి మనకు కింద లేయర్ అంతా క్రిస్పీగా ఉంటుందండి. పైన వచ్చేసి సాఫ్ట్గా తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దాము. చూసారు కదా, కింద పార్ట్ అనేది ఎర్రగా కాలింది. దీన్ని టర్న్ చేసేస్తాము. చూసారు కదా ఎలా ఎర్రగా కాలిందని. సైడ్ కూడా ఒక 1 మినిట్ ఉండి చేసి దీన్ని ప్లేట్లోకి తీసుకొని టీలోకి కానీ లేదా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కానీ పెట్టచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది.
అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీరు ఈ రెసిపీ చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఓకేనా అండి? బాయ్ బాయ్.